బియాండ్ డౌట్ వాళ్ళు ఏదైతే చేశారో అది కవర్ చేసుకోవడానికి మరింత ముందుకు పోయే కొద్దీ వాళ్ళు ఎంత పాపం చేశారనేది ఇంకా ఎక్స్పోజ్ అవుతుంది, వాళ్ళు ఎంత నికృష్టులు అనేది ఇంకా బయటపడుతుంది. చంద్రబాబు నాయుడు ఇప్పుడేం కామెంట్ చేసినట్లే, అప్పుడు పోయిందే దాని మీద. ఇంకా అంటే ఇది మిడ్ స్ట్రీమ్ ఇదే చార్జ్ షీట్ వేయాలా, దాని మీద నడుస్తుంటాయి వాటికి సంబంధించి. బట్ ప్లస్ లీగల్ దీనికి సంబంధించి ఐ థింక్ దే విల్ డిస్కస్ అండ్ గో అహెడ్. మా పాయింట్ వచ్చేసి ఇప్పుడు మనమే ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నప్పుడు ఆర్గనైజేషన్ అంతా 100-200% ఒకే రకంగా ఉంటుందని ఎట్లా అనుకుంటారు? తప్పులు జరిగినప్పుడు కరెక్ట్ చేసుకుంటాడు, కరెక్టివ్ మెకానిజం ఉంటుంది, సిస్టమ్స్ ఉంటాయి, విజిలెన్స్లు ఉంటాయి, నడుస్తుంటాయి. అవి సరిగా పెట్టారా లేదా చూస్తూ వాటి మీద డిపెండ్ అయి నడుపుతారు. తప్పులు జరిగినప్పుడు కరెక్ట్ చేసుకుంటూ అంటారు. మళ్లీ చెప్తున్నా, ఇలాంటి ఆరోపణ కాకపోతే దీని గురించి నేషనల్ డిస్కషన్ ఎందుకు నడుస్తుంది? సుప్రీంకోర్టు అంతా ఇదెందుకు వస్తుంది? సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి ఎందుకు పోతారు? ఆయన కూడా చేసి విచారణ జరుపుకోండి, మీరే జరుపుకోండి, దర్యాప్తు న్యాయస్థానంలో బెయిల్ తేల్చుకుంటామని అనేవాడు. అది చూసేసరికి కంపరం అయితే ఇదెక్కడ మరి ఇంత అభాండం వేస్తాడా అని చెప్పి ఆయన అందులో దాని ఏమంటారు ఖచ్చితంగా 30-35 సార్లు పోయినట్టు శబరిమల వెళ్ళారు. మామూలు భక్తుడు కాదు ఆయన భార్య. ఆమె ఇంట్లో ఎక్కడ పోయినా ఇవి నమో వెంకటేశ్వర ఇవి వస్తుంటాయి, కపిల ఏవో అది ఇంట్లో ఉంటుంది. ఆ వాతావరణమే డిఫరెంట్ గా ఉంటుంది. వాళ్ళ ఇల్లు, ఆయన మాట్లాడే వాళ్ళు దేవాలయాలకు వెళ్ళడం కానీ ఇంకోటి కానీ అలాంటి వాడిని పట్టుకుని మళ్ళీ ఇంకా అది ఎక్కడికి ఎక్స్ట్రీమ్ క్రిస్టియన్ అని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్ అని అసలు అది ఎక్కడ ఒక అబద్దం ఆడి ఒక తప్పుడు మాట మాట్లాడినాక దాన్ని కవర్ చేసుకోవడానికి ఈయన కాదని చెప్పి మళ్ళీ వెనకప్పుడు ఉండే ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన ఏకంగా ఈయనేదో జంతువులకో అంటే జంతువు అంటే ఏదో ఒకటి వేరేనా ఎవడన్నా అనుకుంటాడు. అట్లా కాదు, ఇది పందికోవు, గొడ్డుకోవు, ఫిష్ ఆయిల్, ఇంకా ఏమేమి ఉన్నాయో వెతకాలనుకున్నాడేమో, కుదరలేదేమో చెప్పి అయోధ్య కూడా పంపించినారన్నారు. మోడీ గారికి కూడా కోపం రావాలా ఆయన కూడా ఇది కావాలను వీటిని అయోధ్య కూడా పంపించారు అన్నాడు. ఏం కిక్కురు మనట్లేదు? సింపుల్ క్వశ్చన్ నేను వేసేది, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకు మాట్లాడట్లేదు? ఇది వచ్చింది మరి అంటున్నారు, మీరే అడుగుతున్నారు ఏం సార్ ఎట్లా అంటున్నారు, మరి దాన్ని వదిలేశారని. మరి ఆయన కూడా వచ్చి అవును నేను అన్నాను, ఇప్పటికి కట్టుబడి ఉన్నాను అనమనండి. లేదు అవును అన్నాను, ఏదో నోరు జారాను అనమనండి. ఎందుకు అట్లా అని ఇప్పుడు మీరు మమ్మల్ని అడుగుతున్నారు కదా, అది సరే దీని సంగతి ఏందని దానికి మేము సమాధానం చెప్తున్నాం. ఎందుకంటే ఎవరు తప్పు లేదు కాబట్టి. ఆయన ఎందుకు అడగలేకపోతున్నారు నాకు అర్థం కావట్లా. బయటికి రావట్లేదా చంద్రబాబు నాయుడు గారు? మీడియాను నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు బయటికి రావట్లేదా? పవన్ కళ్యాణ్ గారు బయటికి రావట్లేదా? ఎందుకు వాళ్లను? సార్ మీరు ఆ రోజు ఆ మాట అన్నారు కదా, ఇప్పుడు అదైతే లేదని వచ్చింది కదా, దాని మీద మీరు ఏమంటారు అని ఒక్కరు కూడా అడగట్లే ఇంతవరకు. ఆయన చెప్పట్లా, ఎందుకంటే అలాంటి వాళ్ళని కూర్చోబెట్టుకుంటున్నారు. ఆ వైపే చూస్తాడు, అవే ఆన్సర్లు ఇస్తాడు. ఒక్కోసారి వాళ్ళు ఉన్నారు లేదో కూడా తెలియదు, ఎదురుగా ఈయన మాట్లాడిందే పంపిస్తుంటారు కాబట్టి. బట్ వీ డిమాండ్ ఆయన బయటకు వచ్చి తన స్టేట్మెంట్ ఆయన ఓన్ చేసుకోవాలి, లేదా నాది పొరపాటు అయిపోయింది, తప్పు అయిపోయింది, క్షమాపణ మాకు అక్కర్లా. ఎందుకంటే మా మీద చెప్పాల్సింది మాకు చెప్పనక్కర్లా. వైఎస్ఆర్సీపీకి కానీ టీటీడీ మాజీ చైర్మన్లకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చెప్పాల్సిన అవసరం లేదు. భక్తుల మనోభావాలు హర్ట్ అయ్యింది అని వాళ్ళకి చెప్తే సరిపోతుంది. దేవుడి పట్ల అపచారం చేశాను, తెలియక చేశానంటే సరిపోతుంది. మరి ఆయన చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నారా, లేక పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని మొత్తం ఆయన ఛాంపియన్ చేస్తున్నారు కాబట్టి ఆయన వచ్చి చెప్తారా? లెట్ us see. రైట్. ఆ లైనే అదే, వాటికి సంబంధం మంత్రులకు ఇచ్చారు. దీని గురించి అది కూడా రాశారు కదా వాళ్ళ పత్రికల్లో, ఎక్కడ చూసినట్టు. దీని గురించి మరి ఇట్లా అప్పుడు అన్నారు కాబట్టి అదెందుకు దాని పక్కన ఇదైతే ఉంది కదా దీని మీద పొమ్మని అన్నారు అనేది అన్నారు. ఇప్పుడు మనకు కన్వీనియంట్ గా వస్తే బాగా చేసినట్టు ఇంకోటి అనుకోవాల్సిన అవసరంలా. రెండవది ఇప్పుడు ఆ దాంట్లో అంతా సరిగా ఉంది అని మేము అనట్లా వచ్చిన దాంట్లో. బట్ ఏదైతే మా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ
కూడా ట్యాంపర్ చేయలేని ప్రూఫ్ ఉంది కాబట్టి దాని గురించి నేను ప్రస్తావిస్తాను. ఏదైతే ట్యాంపర్ చేయలేని ప్రూఫ్ అంటే డైరీ వాళ్ళు అది 2 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇచ్చిన రిపోర్ట్స్ ఏవైనా అయితే ఉన్నాయో అది వాళ్ళు మాత్రమే ఇవ్వగలరు. రేపు ఇంకోటి అనాలనే కాంపిటెంట్ ఏజెన్సీ అదే. అది 1 కాదు 2 ఏజెన్సీల్లో వచ్చిన దాంట్లో ఒక క్లారిటీ ఉంది, ఒక సర్టిఫికేట్ ఉంది, ఒక స్పష్టత నేను ఇంతకుముందు క్లారిటీ ఉంది, ఏమని అందులో లేదు అని చెప్పడం అనేది అది అత్యంత సీరియస్ ఇష్యూ. అది అత్యంత స్పష్టంగా ఆ ల్యాబ్ రిపోర్ట్ల ద్వారా తెలిసింది కూడా అదే వాస్తవం, అది అబద్దము అని, పచ్చి అబద్దము అని తెలిసింది. సో ఇప్పుడు రెలవెన్స్ ఏమన్నుందంటే దానికి ఉంది. మిగిలిన వాటి దారిన వాళ్ళు చేసే అలిగేషన్స్ చేస్తుంటారు. వాటిలో ఏదైనా ఉంటే నేను ఇంతకుముందు న్యాయస్థానంలో